సో ఈ సెషన్ మనకి మాక్సిమం తెలుగులో ఉంటుంది. సో దోస్ హూ డోంట్ నో తెలుగు, యూ కెన్ మెసేజ్ మీ ఆర్ కాల్ మీ టు మై నెంబర్, దోస్ హూ హ్యావ్ గివెన్ the link to you, so that we will talk in English or whichever language is comfortable to you. So first, let me introduce myself, Dr. Janardhan Murthy, a senior wellness coach from WOW community. So before going to start the session, let me share my transformation story. సో ఎవ్రీవన్ హ్యాస్ ఒక స్టోరీ ఉంటుందండి. సో మన స్టోరీని మనం రిప్రజెంట్ చేసుకున్నట్లయితే కనుక, సో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 4 years బ్యాక్ ఒక 95 kgs ప్లస్ ఉండేవాడిని. సో ఎప్పుడైతే నేను వెయిట్ ఉన్నానని తెలుసుకున్నానో, సో వెంటనే డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడం జరిగింది. సో ఓకే, నో ప్రాబ్లం. సో ఐ విల్ మిక్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, నో ప్రాబ్లం. సో రాదర్ ఐ విల్ గివ్ మై నెంబర్ ఆల్సో. జస్ట్ 1 second అండి. I will share my number, so you can message me so that we will discuss in English language. Yes, share my number in the screen. You can message me or call me after the session. We'll discuss in English or whichever language comfortable to you. Thank you. సో డిఫరెంట్ డైట్స్ whenever I'm trying different డైట్స్ ట్రై చేసినప్పుడు, సో అన్ని డైట్స్లో కూడా వెయిట్ తగ్గుతున్నాను, మళ్ళీ ఎప్పుడైతే డైట్ ఆపేస్తున్నానో వెంటనే మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను. సో దీనికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి. సో నెంబర్ ఆఫ్ రీజన్స్లో ఒకటి సరిగా తినకపోవడం, సో పూర్తిగా డైట్ మార్చుకోవడం, సో ఇలాంటివన్నీ కూడా మనం చాలామంది ఫేస్ చేసి ఉంటాం అన్నమాట. సో ఓవరాల్గా మనం తెలుసుకుంది ఏంటంటే, సో ఒక లైఫ్ స్టైల్ కరెక్షన్ మాత్రమే పెర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ఫ్యాట్ లాస్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అన్నది టుడేస్ వన్ టాపిక్. సో విల్ డిస్కస్ ద టాపిక్. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ టాపిక్, లెట్ మీ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో థ్యాంక్ యూ అండి. సో దిస్ ఈజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. After coming to WOW community, I had reduced almost 20 kgs, and from the last 2 years, I am maintaining the same weight, plus or minus only 1 kg difference. Other than that, ఎక్కువ వెయిట్ పెరగలేదు. సో ఎందువల్ల పెరగలేదు, సో ఏంటి మనం కరెక్షన్స్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. టుడే విల్ డిస్కస్, అండ్ ఐ ఆల్సో గివ్ అన్ ఆపర్చునిటీ టు యూ. లాస్ట్లో మన Q&A ఆప్షన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆప్షన్. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ related to diet, related to your complaints, anything like that. So మీరు లాస్ట్లో మీకు టైం ఇస్తాను. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్ ఫర్ టుడే. 1 second. Yes. So what is WOW community? So WOW community is nothing but warriors of wellness. సో WOW communityలో సో నెంబర్ ఆఫ్ ప్రామినెంట్ డాక్టర్స్ ఉన్నాము, న్యూట్రిషనిస్ట్ ఉన్నాము, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్, డిసీజ్ ఫ్రీ, నథింగ్ బట్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ. కమింగ్ 2020కి అవర్ ఫౌండర్ రాజా నరేన్ గారు, WOW కమ్యూనిటీ. సో మా యొక్క మిషన్ ఏంటంటే 2030 కల్లా అట్లీస్ట్ ఒక 10 million పీపుల్ని లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ చేయడం అన్నది ఒక మిషన్తో WOW కమ్యూనిటీ ఈస్ వర్కింగ్ ఆన్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో యాజ్ వీ డిస్కస్డ్, ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో డిఫరెంట్ డైట్స్ ట్రై చేస్తాం. డిఫరెంట్గా లిక్విడ్ డైట్స్ అని చెప్పని, కొంతమంది ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటారు, కొంతమంది పూర్తిగా లో క్యాలరీ డైట్ తీసుకుంటారు. ఇలా డిఫరెంట్ డైట్స్ ట్రై చేస్తూ ఉంటారు. సో లెట్ మీ నో, మీరు ఏమైనా డైట్స్ ట్రై చేస్తుంటే కనుక నాకు చాట్ బాక్స్లో ఎస్ఎన్ మెసేజ్ పెట్టండి, ఏ డైట్ ట్రై చేశారు,
మీకు ఎంతవరకు వర్కౌట్ అయ్యింది, ఎందుకు వర్కౌట్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం టుడే. అండ్ ఆల్సో మనం ఈ సెషన్ అనేది ఒక ఇంటర్నెట్ సెషన్లో చేసినట్లయితే కనుక ఇంకా మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి వేర్ ఎవర్ యు ఆర్ లొకేటెడ్, జస్ట్ మెసేజ్ మీ సో దట్ ఎవ్రీ వన్ నోస్ ఫ్రమ్ వేర్ ద పీపుల్ ఆర్ లొకేటెడ్. ఎస్, ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ USA. ఎస్, వెరీ గుడ్ అండి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కనెక్టెడ్ ఫ్రమ్ కడప, వెరీ గుడ్, వెరీ గుడ్. సో డిఫరెంట్ పార్ట్స్ నుంచి పీపుల్ కనెక్ట్ అవుతున్నారండి, వెరీ గుడ్. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో వెయిట్ లాస్ అనగానే, ఒబెసిటీ అనగానే, సో మనం చాలా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే కనుక ఈటింగ్ టూ లిటిల్. సో ఫుడ్ అనేది పూర్తిగా తగ్గించేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కప్ రైస్ తినేవారు హాఫ్ కప్ రైస్ చేసుకోవడం, లేదంటే పూర్తిగా రీప్లేస్ చేస్తారు. రైస్ బదులు మిల్లెట్స్ కానీ, సమ్ అదర్ క్వినో కానీ, ఇలా డిఫరెంట్ డైట్స్ ట్రై చేస్తుంటారు. లేదంటే పూర్తిగా ఫుడ్, ఒక 4 ఇడ్లీస్ తినే దగ్గర 2 ఇడ్లీస్ తినడం, 2 చపాతీ తిన్న 1 చపాతీ తినడం, ఇలా ఫుడ్ని తగ్గించేస్తారు. ఇలా చేయడం వల్ల వెయిట్ తగ్గుతారా? క్వశ్చన్. నెక్స్ట్, కొంతమంది ఏంటంటే పూర్తిగా రీప్లేస్మెంట్ షేక్స్ మీద డిపెండ్ అవుతారు. సో పూర్తిగా ఫుడ్ మానేసి రీప్లేస్మెంట్ షేక్స్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటారు, మధ్యాహ్నం ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తీసేసుకుంటారు. ఇలా చేయడం వల్ల, ఫుడ్ మానేయడం వల్ల మీరు వెయిట్ తగ్గుతారు. బాడీలో మజిల్, ఫ్యాట్, వాటర్, బోన్ ఇవన్నీ కూడా వెయిటే. సో మీరు ఇలా చేయడం వల్ల, పూర్తిగా ఫుడ్ మానేయడం వల్ల మజిల్ లాగా అయిపోతారు. ఇన్ ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా చేయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, కొంతమంది క్రాష్ డైట్స్ ఫాలో అవుతుంటారు. పూర్తిగా ఫాస్టింగ్ చేయడం, పూర్తిగా క్రాష్ డైట్స్ ఫాలో అవడం, లేదంటే పూర్తిగా జ్యూసెస్ తీసుకోవడం, సాలిడ్ ఫుడ్ పూర్తిగా మనం జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది అంటే హెవీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ పీపుల్ ఆర్ ఓబేస్, ఓవర్ వెయిట్. సో ఆ ఓవర్ వెయిట్తో హెవీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అదంతా కూడా ఎక్సెస్ బర్డెన్ టు జాయింట్స్. సో ఇవన్నీ కూడా 3 కామన్ మిస్టేక్స్ పీపుల్ డూ వైల్ డూయింగ్ డైట్స్. సో మనం ఈ డైట్స్ చేయడం వల్ల ఈ అన్నిట్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే, వెన్ ఎవర్ మీరు డైట్ ఆపేస్తారో వెంటనే మళ్ళీ రీబౌన్స్ అనేది జరుగుతుంది. సో మళ్ళీ వెంటనే ఎంతైతే వెయిట్ తగ్గారో అంతే వెయిట్ మళ్ళీ పుటాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దో పీపుల్ హూ విల్ గెట్ రెడ్యూస్డ్ అండ్ ఆల్సో అగైన్ రీబౌన్స్ టు ద సేమ్ వెయిట్ అండ్ ఆల్సో మోర్ వెయిట్ అన్నది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో నెంబర్స్ చూసుకున్నట్లయితే, స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే కనుక మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా చూసుకుంటే ఒకసారి మనకి నెంబర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇండియా నీడ్స్ టు లూజ్ 73% ఆఫ్ అర్బన్ ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్. సో ఇప్పుడు ఇది స్టాటిస్టిక్స్, పాత స్టాటిస్టిక్స్ యాక్చువల్గా 2011 ఆ స్టాటిస్టిక్స్ అండి. సో మనకి ఇప్పుడు ఇంకా 10 ఇయర్స్ చూసుకున్నట్లయితే కనుక ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇద్దరిలో ఒకరు కామన్గా ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. ఎవరు ఎక్కువ రిస్క్ ఉన్నారంటే కనుక, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారంటే 28 నుంచి 38 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ రిస్క్లో ఉన్నారు. both men and women are equally in a risk due to obesity. And also, India need to lose 11 kgs. సో ఒక హెల్దీ ఐడియల్ వెయిట్లో ఉండాలి అంటే కనుక ఆన్ అండ్ యావరేజ్గా స్టాట్స్ తీసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఎవ్రీ పర్సన్ కూడా 11 kgs ఎక్సెస్ ఉన్నారని చెప్పి స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాయండి. బై 2030 ఆల్మోస్ట్ 28% ఓవరాల్ వెయిట్తో సఫర్ అవుతున్నారు. సో ఒబెసిటీ అన్నది నౌ ఇట్ బికేమ్ ఎ గ్లోబల్ ఎపిడమిక్. సో గ్లోబల్గా ఎక్కడ చూసినా కూడా ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మెనీ అదర్ కంప్లైంట్స్ లైక్ హార్ట్ కంప్లైంట్స్, డయాబెటీస్, PCOD ఇష్యూస్ ఆర్ ఫ్యాటీ లివర్, థైరాయిడ్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ. సో నెక్స్ట్ బాడీ మాస్ ఇండెక్స్ అంటామండి. వాట్ ఈస్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఏ పర్సన్ హైట్, సో హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా అన్నది చెక్ చేసేదే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో ఆన్ అన్ యావరేజ్గా చూసుకున్నట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఒక యావరేజ్ 5 feet ఉన్న పర్సన్ 51 kgs ఐడియల్ వెయిట్, 5.1 ఉంటే 53 kgs, 5.5 ఉంటే 60 kgs ఐడియల్ వెయిట్, 6 feet ఉంటే కనుక 74 kgs ఐడియల్ వెయిట్. సో BMIకి వచ్చేసరికి బిలో 18.5 ఉంటే అండర్ వెయిట్ అంటాం. 18.5 నుంచి 24.9 వరకు నార్మల్ BMI పర్సన్ అనేది ఐడియల్ వెయిట్లో ఉన్నారని చెప్పి ఇండికేషన్. 25 to 29.9 ఓవర్ వెయిట్, 30 and above 34.9 ఒబెసిటీ అంటాం. ఎక్సెసివ్ 35 కంటే ఎక్సెస్ ఉంటే కనుక BMI అనేది ఎక్స్ట్రీమ్లీ ఒబెసిటీ అంటాం. సో మీరు గమనించుకున్నట్లయితే కనుక మీరు ఎంత హైట్ ఉన్నారు, ఎంత వెయిట్ ఉన్నారు, కరెక్ట్గా ఐడియల్ వెయిట్లు ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. ఐడియల్ వెయిట్ లేకపోయినట్లయితే కనుక సమ్ పీపుల్ ఆర్ అండర్ వెయిట్, సమ్ పీపుల్ ఆర్ ఓవర్ వెయిట్. సో బోత్ కండిషన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. అండర్ వెయిట్లో ఉన్నా కూడా కాంప్లికేషన్స్ వస్తాయి, ఓవర్ వెయిట్లో ఉన్నా కూడా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో కరెక్ట్ బిఎంఐ మెయింటైన్ చేసుకున్నట్లయితే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటాం. ఇది మనం ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చాలా మనం వింటూ ఉంటాము, ఎప్పుడు కూడా డిసీజ్ అనేది ఎప్పుడు ఒక్క రోజులో వచ్చేది కాదండి. ఇది అకార్డింగ్ టు రే డి స్ట్రాండ్. యూ డోంట్ జస్ట్ వేకప్ వన్ డే అండ్ హ్యావింగ్ డయాబెటీస్. సో చాలా మనం వింటున్నాము, కామన్గా వింటుంటాం అన్నమాట. సో పక్కింటి వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ చనిపోయారండి, సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది అంటారు. కొంతమంది డయాబెటీస్ ఇంతవరకు చాలా బాగున్నారు, బాగా తింటూ ఉన్నారు, బట్ డయాబెటీస్ సడన్గా అటాక్ అయింది అంటున్నారు. బట్ ఎప్పుడు కూడా ఏ డిసీజ్ కూడా సడన్గా రాదు. మన పూర్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వన్ ఆఫ్ ద రీజన్. మెయిన్గా మనకి ఈ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, టైప్ 2 డయాబెటీస్, ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండర్లైన్ కాజ్తో వచ్చే కంప్లైంట్స్. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, రిస్క్ ఏంటంటే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హై కొలెస్ట్రాల్, ఇండైరెక్ట్ గా మనకి కార్డియాక్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటి గాల్ బ్లాడర్ డిసీజెస్ వస్తాయి, అండ్ ఆల్సో మెంటల్ ఇల్నెస్. సో ఒబేస్గా ఉండడం వల్ల బయటకు వెళ్ళినప్పుడు సోషల్గా ఇంటర్గా మింగిల్ అవ్వలేకపోవడం, సో మెంటల్ ఇల్నెస్, డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ యాప్నియా అంటే నథింగ్ బట్ గురక వస్తుంది, గురక వచ్చి ఏమవుతుందంటే మనకు నిద్ర పట్టదన్నమాట. సో వెంటనే మెలకు వచ్చేస్తుంది, అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, మరి బ్రీతింగ్ అబ్స్ట్రక్షన్ వచ్చేస్తుంది, వాళ్ళు ఓన్లీ కూర్చుంటే కానీ పడుకోలేరు అనమాట. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఊపిరి అందకపోవడం వల్ల నిద్రలోనే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్ కండిషన్. మనం ముందుగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిన ఈ కంప్లైంట్ అన్నింటిని మనం రివర్స్ చేసుకోవచ్చు. ఐ విల్ డిస్కస్. అండ్ ఆల్సో సమ్ టైప్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్. జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది మనకి ఏజ్లో వచ్చే కంప్లైంట్. బట్ ఓవర్ వెయిట్ ఉండడం, మనం ఇంత డిస్కస్ చేసుకున్నట్లు ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల అంతా కూడా జాయింట్ మీద ప్రెజర్ పడడం వల్ల ఎర్లీగా జాయింట్స్ మధ్య స్పేస్ తగ్గిపోతుంది, డీజనరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్యాటీ లివర్. సో రీసెంట్గా మనకి ప్రీవియస్ రీసెర్చ్ చూసినట్లయితే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ మనం ఫ్యాటీ లివర్ గమనించే వాళ్ళం. బట్ ఇప్పుడు నవేడేస్ ఆల్కహాల్ తీసుకోకపోయినా డ్యూ టు సిడెంటరీ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఫ్యాటీ లివర్ అనేది అందరిలో కామన్గా ఉంటుంది. సో ఇద్దరు ముగ్గురు స్కాన్ చేసుకున్నట్లయితే అందులో ఒకరిలో కామన్గా ఫ్యాటీ లివర్ స్టేజ్ 1, స్టేజ్ 2 అలా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో సమ్ టైప్ క్యాన్సర్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇంటర్లింక్డ్ విత్ ఒబెసిటీ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. వై యు ఆర్ పుట్టింగ్ ఆన్ వెయిట్. సో వెయిట్ పుట్ అవడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయండి. సిడెంటరీ హ్యాబిట్స్ ఉండొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్లో ఎక్కువ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది, అది వన్ ఆఫ్ ద రీజన్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి. సో సమ్ కండిషన్స్ లైక్ హైపోథైరాయిడిజం అండ్ ఆల్సో టైప్ 2 డయాబెటీస్. సో దీస్ ఆర్ సమ్ కండిషన్స్ వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి రీజన్స్. సో వీటన్నిటికీ చూసినట్లయితే ఒక కామన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ప్రెసెంట్ డేస్లో ఎక్కువ మందిలో మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, సో వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సులిన్. సో ఇన్సులిన్ యొక్క ఫంక్షన్స్ చాలా ఉంటాయండి. మనం ఒక 2 ఫంక్షన్స్ మేజర్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో మన బాడీ అనేది జనరల్గా కొన్ని కోట్ల సెల్స్తో ఫామ్ అవుతుంది. మనం చిన్నప్పుడు చదువుకుంటాం బయాలజీలో, బిఫోర్ 10th మనకి అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో కొన్ని కోట్ల సెల్స్తో మన బాడీ మేడప్ అవుతుంది. సో ఆ సెల్స్కి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుంది. ఆ గ్లూకోజ్ నుంచి సెల్లోకి వెళ్ళి సెల్లో మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది మనకి తిన్నా, కూర్చున్నా, పడుకున్నా మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే తిన్న గ్లూకోజ్ నుంచి వస్తుంది. అయితే సో ఈ సెల్స్కి కొంత కెపాసిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే కెపాసిటీ ఎక్సెస్గా మనం గ్లూకోజ్ ప్రొవైడ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా బ్లడ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే మనకి ఈ గ్లూకోజ్ సెల్ వరకు వెళ్ళడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎక్కడ రిలీజ్ అవుతుందంటే ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ ఫుడ్ గ్లూకోజ్ కింద మారుతుందో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కన్వర్ట్ అయిన గ్లూకోజ్ని సెల్ వరకు క్యారీ చేయాలి. అక్కడ మనకి ఇన్సులిన్ రెసెప్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ కన్సిడర్ సెల్ యాజ్ ఎ రూమ్, ఆ రూమ్ ఓపెన్ చేయాలంటే ఒక కీ కావాలి. సో ఇన్సులిన్ అనేది ఒక రెసెప్టర్లా పనిచేస్తుంది, ఒక కీలా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ కీ అనేది ఓపెన్ అవుతుందో గ్లూకోజ్ అనేది సెల్లోకి వెళ్తుంది, మనకి ఎనర్జీ వస్తుంది. సో మనం ఈటింగ్ హ్యాబిట్స్, సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్, కార్బ్స్ ఇవి తీసుకోవడం వల్ల ఎక్సెస్ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, ఎక్సెస్ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. సో ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇన్సులిన్ యొక్క హార్మోన్ యొక్క రెసిస్ట్ అయిపోతుంది అనమాట. సో దాని ఫంక్షన్ తగ్గిపోతుంది. సో గ్లూకోజ్ క్యారీ చేయదు, వెళ్ళినా కూడా అక్కడ కీ అనేది రెసెప్టర్ అనేది ఓపెన్ కాదు. సో ఏమవుతుందంటే
సెల్ కెపాసిటీ దాటి మనం గ్లూకోజ్ తీసుకోవడం, ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోవడం వల్ల గ్లూకోజ్ అన్నది సెల్లోకి వెళ్లకుండా బ్లడ్లో ఉండిపోతుంది. ఆ కండిషన్ని మనం టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇది చాలా డేంజరస్ కండిషన్ కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద స్టోర్ చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్లో స్టోర్ చేస్తుంది. సో పొట్ట చుట్టూ అయితే సెంట్రల్ ఒబెసిటీ అంటాం, ఫ్యాటీ లివర్. సో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో మన బాడీలో ఎందుకు ఫ్యాట్ స్టోర్ అవుతుందంటే ఇదే మెయిన్ రీజన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అయితే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా జరుగుతుంది అంటే కనుక మనం డిస్కస్ చేసుకున్నాం. దీన్ని మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ద్వారా రివర్సల్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ ఆల్సో నోన్ యాజ్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఇందులో వచ్చే డిసీజెస్ ఏంటంటే హార్ట్ డిసీజెస్, లిపిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, టైప్ 2 డయాబెటీస్, డిమెన్షియా. త్వరగా మర్చిపోతుంటారు. జనరల్గా కామన్గా మనకి ఏజ్లో ఆల్జైమర్స్ అంటాం. ఒక 70-80 ఇయర్స్లో మర్చిపోవడం అన్నది అది కామన్గా జరిగేది. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల త్వరగా మర్చిపోతుంటారు. డిమెన్షియా అంటాం. సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో రీసెంట్ డేస్లో పీసీఓఎస్ ఆర్ పీసీఓడి అనేది చాలా కామన్గా మనం వింటున్న పదం. సో ఏమవుతుందంటే ఇందులో మనకి పీరియడ్ అన్నది ఎర్లీ మెనార్కీ అంటమాట. సో 10 ఇయర్స్ 11 ఇయర్స్కి పీరియడ్ స్టార్ట్ అయిపోవడం, అక్కడ నుంచి పీరియడ్ సరిగ్గా రాకపోవడం, ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం, బ్లీడింగ్ అవ్వకపోవడం, ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. దీంట్లో మెయిన్గా మనకి వెయిట్ పుట్ అనే ఛాన్స్ ఉంటుంది. హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. సో నెంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల పీసీఓడి ఆర్ పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇండ్యూస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా సమ్టైమ్స్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనం డిస్కస్ చేసిన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వన్ ఆఫ్ ద రీజన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఎక్కువ కార్బ్స్, ఎక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ మనకి ఆ ఫ్యాట్ అన్నది లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్ ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్. సో ఫుడ్స్ తీసుకున్నట్లయితే రిఫైన్డ్ కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. ట్యూబర్స్, ఫ్రూట్స్, ఈవెన్ ఫ్రూట్స్లో కూడా మనకి ఫ్రక్టోజ్ నథింగ్ బట్ వన్ ఫార్మ్ ఆఫ్ షుగర్, వెజీస్, ఫ్యాట్స్, ప్రోటీన్. సో మనకి ఈ బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక రివర్సల్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ పాసిబుల్. సో వాట్ ఈస్ గ్లైకోజెనిసిస్, వాట్ ఈస్ గ్లైకోజినోలైసిస్? సో గ్లైకోజెనిసిస్ అంటే జనరల్గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ అంతా కూడా, ఎక్సెస్ ఫుడ్ అంతా కూడా ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతుంది, అది లివర్ చుట్టూ చేరిపోతుంది. అయితే మనకి గ్లైకోజినోలైసిస్ అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కండిషన్. సో కొంచెం మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల లివర్లో ఉన్న గ్లైకోజన్ స్టోరేజ్ ఏదైతే ఉందో అది మనకి ఫ్యాట్ కింద మారుతి లివర్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్లో ఆల్ఫా సెల్స్ రిలీజ్ అవుతాయి. జనరల్గా మనం తినేటప్పుడు ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ రిలీజ్ అవుతాయి, ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి ఉంటామో అప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దానివల్ల ప్యాంక్రియాస్లో ఆల్ఫా సెల్స్లో గ్లూకోగాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకోగాన్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ ఏదైతే లివర్లో ఫ్యాట్ స్టోర్ అయిందో గ్లైకోజన్, దాన్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి మనకి ఎనర్జీని ఇస్తుంది అనమాట. సో గ్లైకోజినోలైసిస్ మనం ఫాలో అయినట్లయితే లివర్లో, బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనం ఫాలో అయ్యే సైన్స్ గ్లైకోజినోలైసిస్. ఈ కాన్సెప్టే మనం ఫాలో వావ్ కమ్యూనిటీలో. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్, ఆ ఫుడ్స్ తీసుకుంటే ఏమేమి జరుగుతుంది అంటే కనుక ఎక్కువ మనం ప్రోటీన్ ఫుడ్ లైక్ చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ, పన్నీర్, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్స్. ఈ ఫుడ్స్ ఏమవుతుందంటే అమైనో యాసిడ్ మాలిక్యూల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. మన బాడీ మజిల్స్ బిల్డప్ అవ్వడానికి ఇవి చాలా యూజ్ అవుతుంది. సో మీరు గమనించినట్లయితే జనరల్గా జిమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది జనరల్గా వింటూ ఉంటాం, సో జిమ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి అంటారు జిమ్ ట్రైనర్స్. ఎందుకోసం అంటే మజిల్ బిల్డ్ అవ్వాలంటే ప్రోటీన్ ఫుడ్ అమైనో యాసిడ్ మారి అమైనో యాసిడ్ నుంచి మనకు మజిల్ బిల్డప్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్, ఇవి డైరెక్ట్గా మనకు షుగర్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో అందుకనే ఫ్యాట్ కింద స్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెజీస్, లీఫీ వెజీస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఎనర్జీ స్టోరేజ్కి ఉపయోగపడుతుంది. ఇవి మనం ఎక్కువ తీసుకున్న వల్ల వెల్నెస్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్ అంటే సీడ్స్, నట్స్, అవకాడో, గీ, బటర్, ఇవన్నీ కూడా గుడ్ ఫ్యాట్స్. ఇవి వైటల్ మాలిక్యూల్స్, మన బాడీకి చాలా అవసరం. మన బాడీ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం, హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో ఇన్సులిన్ రెస్పాన్స్, ఏ ఫుడ్స్కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఎలా ఉంది చూసుకున్నట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్, షుగర్ ఫుడ్స్, బెవరేజెస్, పాలిష్డ్ గ్రైన్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ రెస్పాన్స్ 10 ఉంటుందండి. ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్. ట్యూబర్స్కి వచ్చేసరికి అయితే
స్వీట్ పొటాటో లేదంటే దుంపకూరలు, ఫ్రూట్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 8 ఉంటుంది. వెరాస్ వెజిటబుల్స్కి వచ్చేసరికి 4 to 6 ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. వన్ కంపేర్ టు రిఫైన్ కార్బ్స్ అండ్ షుగర్స్తో పోల్చుకున్నట్లయితే తక్కువే. వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రౌండ్నట్ ఇవన్నీ కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఈజ్ 4 to 6. వెరాస్ ప్రోటీన్ ఫుడ్కి వచ్చేసరికి చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్, క్రాబ్స్, మష్రూమ్స్, పన్నీర్, నట్స్ వీటన్నిటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ 2 ఉంటుంది. వెరాస్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఘీ, బటర్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వీటన్నిటి ఇన్సులిన్ రెస్పాన్స్ 0 ఉంటుంది. సో మనం ఈ ఆర్డర్లో తీసుకున్నట్లయితే ఫుడ్, సో ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది మనం తగ్గిస్తాము. సో ఆటోమేటిక్గా మన బాడీలో ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగిందో దాన్ని రివర్స్ చేసుకునే పాసిబిలిటీ ఈ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఉంటుంది. సో వాట్ ఈస్ వావ్ కమ్యూనిటీలో రిజల్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫేజీ అంటే ఏంటంటే ఫుడ్ గ్యాప్ ఉంటుంది. సో మన బాడీలో ఏవైతే కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటాయో, ఎందుకంటే మన బాడీలో ఎప్పటికప్పుడు కొత్త సెల్స్ ఫామ్ అవుతుంటాయి, పాత సెల్స్ చనిపోతుంటాయి. సో ఈ కొత్త సెల్స్ ఏవైతే ఫామ్ అవుతున్నాయో అవి డిగ్రేడ్ అయిన ఈ పాత సెల్స్ని తీసుకోవడం ద్వారా మళ్ళీ యాంటీ ఏజింగ్ అన్నది పాసిబుల్ అన్నది ఆటోఫేజీ సైన్స్. సో ఈ ఆటోఫేజీ సైన్స్కి 2016లో డాక్టర్ యషినోరి యోషిమి ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో సెల్యులార్ సెల్ఫ్ డైజెషన్ జరుగుతుంది ఆటోఫేజీలో. సో స్టార్వింగ్ సెల్స్ ఏవైతే డిగ్రేడ్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని తీసేసుకోవడం ద్వారా సో ఎసెన్షియల్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఆటోఫేజీ ఓన్ మన క్లీన్ హౌస్ అంటాం అన్నమాట. అలానే రీసైకిల్ ద ట్రాష్. సో మన బాడీ అంతా కూడా ఏదైతే ట్రాష్ అయితే ఫామ్ అయిపోయిందో అంతా కూడా రీసైకిల్ చేసుకోవడానికి ఆటోఫేజీ సైన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇన్ అవర్ కమ్యూనిటీ, వావ్ కమ్యూనిటీ, వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో ఎందుకు వెయిట్ పుట్టారో తెలుసుకున్నారు. సో రీజన్స్ తెలుసుకున్నారు. వాట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ మనం డైరెక్ట్గా డైట్ చెప్పకుండా సో మనం బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్ తీసుకొని ఈ అనాలిసిస్ అన్ని కరెక్ట్ చేసుకోవడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి ఎలా ఉంది, B12 ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, T3, T4, T6, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, HDL, LDL ఎలా లెవెల్స్ ఉన్నాయి, లివర్ ప్రొఫైల్, డయాబెటిక్ ప్రొఫైల్, లాస్ట్ 3 months షుగర్ రిపోర్ట్ ఎలా ఉంది, HbA1c అంటాం, ఐరన్ డెఫిషియన్సీ ఉందా, సో రీనల్ ప్రొఫైల్, కంప్లీట్ హెమోగ్రామ్, సో మెటబాలిక్ ఇవన్నీ కూడా మనకి. సో కొంతమంది నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం PCOD, PCOS ఉంటే కనుక కొన్ని హార్మోన్ టెస్ట్ కూడా అవసరం ఉంటాయి. ఇవన్నీ కూడా 10 to 12 hours ఫాస్టింగ్లో మనం బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని ఈ బ్లడ్ రిపోర్ట్ అనాలిసిస్ తర్వాత ఏవైతే కరెక్షన్స్ అవసరం ఉన్నాయో అవన్నీ కరెక్షన్స్ కూడా అడ్రస్ చేసుకుంటూ హెల్తీ జర్నీ అన్నది మనం స్టార్ట్ చేస్తాం వావ్ కమ్యూనిటీలో. సో దట్ ఇంటర్నల్ హెల్త్ కరెక్షన్స్ పాసిబుల్ అవుతాయి. ఇంకా వెయిట్ లాస్ అంటారా బై ప్రోడక్ట్. సో జనరల్గా మనం ఏదైనా ఒక నెక్స్ట్ జనరేషన్ మనం ఇచ్చే ఒక గిఫ్ట్ ఉంది అంటే కనుక హెల్త్ అండి. హెల్త్ త్రూ న్యూట్రిషియస్ ఫుడ్, రియల్ ఫుడ్. సో రియల్ ఫుడ్ అలవాటు చేసినట్లయితే కనుక వాళ్ళ న్యూట్రిషనల్ కరెక్షన్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ హెల్తీగా నెక్స్ట్ జనరేషన్ అనేది ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ముందు మనం కరెక్షన్స్ చేసుకుంటే, మనం హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనల్ని చూసి పిల్లలు ఫాలో అవుతారు కాబట్టి సో వాళ్ళు కూడా ఒక న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని రియల్ ఫుడ్ తీసుకోవడం ద్వారా హెల్త్ కరెక్షన్స్ అన్ని పాసిబుల్ అవుతాయి. సో దిస్ ఈస్ ద గిఫ్ట్ గివెన్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. న్యూట్రిషియస్ ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ ఇవ్వగలిగితే అంతకంటే ఆస్తి ఇంకేముండదండి. సో వావ్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి త్రూఅవుట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంతా కూడా. సో వావ్ కమ్యూనిటీని ఫాలో అవుతున్నారు. సో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. జస్ట్ ఓన్లీ ఒక మోటివేషన్ కోసం మాత్రమే. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు, టీచర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, సో బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మొత్తం అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా వావ్ కమ్యూనిటీని ఫాలో అవుతున్నారు. రిజల్ట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయంటే వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజీ. సో అన్ని రిజల్ట్స్ చాలా ఉన్నాయండి, బట్ విల్ డిస్కస్ ఓన్లీ ఫ్యూ స్టోరీస్ అండి. డాక్టర్ అంజీ గారు ఈజ్ ఎ బిజీ హోమియోపతిక్ డాక్టర్. సో స్ట్రగ్లింగ్ విత్ హిస్ హెల్త్ డ్యూ టు క్లినిక్ షెడ్యూల్. సో క్లినిక్ టైమింగ్స్ ఉండకపోవడం వల్ల, షెడ్యూల్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ పుట్ అనడం జరిగింది. ఆల్మోస్ట్ వావ్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 30+ kg రెడ్యూస్ అయ్యారు. సో మీరు పిక్ చూసినట్లయితే కనుక బిఫోర్ ఆఫ్టర్ పిక్ చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. నౌ హీ ఈజ్ ఎనర్జెటిక్ అండ్ హెల్తీ. నెక్స్ట్ డాక్టర్ ప్రియాంక గారు, తిని MD జనరల్ మెడిసిన్ చేశారు రాజమండ్రి నుంచి. సో తిని కూడా బిజీ షెడ్యూల్లో వెయిట్ పుట్ అనవడం జరిగింది. కొన్ని హెల్త్ కరెక్షన్స్ కూడా జరిగాయి. సో ఎప్పుడైతే వావ్ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అయ్యారో ఆఫ్టర్ ద బ్లడ్ రిపోర్ట్స్ అవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత హెల్త్ కరెక్షన్స్ అన్ని చేసుకున్నారు. నౌ షీఈస్ పర్ఫెక్ట్లీ వెల్ అండ్ ఎనర్జెటిక్. నెక్స్ట్ నళిని నరేష్ గారు అండి. తిని ఒక హౌస్ వైఫ్ మాట. సో హౌస్ వైఫ్ మీకు అందరికీ తెలుసు, చాలా వర్క్ ఉంటుంది ఇంట్లో. సో రెస్పాన్సిబిలిటీ వల్ల మెయిన్గా హెల్త్ని నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది.
సో ఎప్పుడైతే ఈ వావ్ కమ్యూనిటీతో కనెక్ట్ అవుతామో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కరెక్షన్ కాబట్టి ఈవెన్ హౌస్ వైఫ్ అయినప్పటికి కూడా మీ హెల్త్ కరెక్షన్స్ పాసిబుల్ అవుతాయి. ఎప్పుడైతే మీరు హెల్దీగా ఉంటారో ఆటోమేటిక్గా మీ జనరేషన్స్, మీ హస్బెండ్ కానీ, మీ ఫ్యామిలీ, మీ పిల్లలందరూ కూడా హెల్దీగా ఉండాలంటే ముందు మీరు హెల్దీగా ఉండాలి. నెక్స్ట్ డాక్టర్ విజయ్ గారు అండి, ఇతను ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్. ఇతను కూడా సో షెడ్యూల్స్ వల్ల ఏమవుతుందంటే వెయిట్ పుట్ అనడం జరిగింది. సో కమ్యూనిటీ సపోర్ట్ తీసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఆల్మోస్ట్ 30+ కేజీ రెడ్యూస్ అయ్యారు. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్. దీస్ ఆర్ సమ్ సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ అండి. ఒక నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో ఈవెన్ మై సెల్ఫ్ మనం ముందు డిస్కస్ చేసుకున్నాం, నా స్టోరీ కూడా చూశారు. సో వీ ఫాలో సైన్స్ కాబట్టి రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వీ ఫాలో 90 డేస్ ఆల్గారిథం. వావ్ కమ్యూనిటీ ఫాలో 90 డేస్ ఆల్గారిథం. ఎందుకు 90 డేస్ అంటే జనరల్గా మనం ఏదైనా ఒక హ్యాబిట్ చేసుకోవాలంటే 21 డేస్ టైం పడుతుంది. సో దాన్ని మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే కనుక మినిమం 90 డేస్ కనుక మనం మైండ్ని చూన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేయగలిగితే కనుక ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా మనం ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అన్ని కూడా పాసిబుల్ అవుతాయి. కాబట్టి మళ్ళీ వెయిట్ కూడా అవడం అనేది అంత ఈజీగా జరగదు. సో ఇట్ టేక్స్ 4 వీక్స్ టు సీ యువర్ బాడీ చేంజింగ్. సో మీ బాడీలో చేంజెస్ చూసుకోవడానికి మినిమం 4 వీక్స్ టైం పడుతుంది. ఇట్ టేక్స్ 8 వీక్స్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టు సీ ద డిఫరెన్స్. ఇట్ టేక్స్ 12 వీక్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టు సీ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీరు ట్రాన్స్ఫర్మేషన్ రావడం రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ టు ట్రాన్స్ఫార్మ్? సో డెసిషన్ అనేది మీ చాయిస్ అండి. whether you have right decision or wrong decision, decision is yours. So that's it from my end అండి. So now question and answer session అండి. You can ask any questions. If you have any questions, you can definitely ask any questions. So someone is asking అండి, సో వెదర్ ఇట్ ఈస్ హెర్బలైఫ్. నో అండి, హెర్బలైఫ్ అయితే కానే కాదు. వీ ఫాలో ప్యూర్ సైన్స్, ఆటోఫేజీ. ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీ అదర్ కమ్యూనిటీస్, బట్ వీ ఫాలో ఎ ప్యూర్ సైన్స్. ఆఫ్టర్ రిపోర్ట్స్, బ్లడ్ రిపోర్ట్స్ తర్వాత మనం అనాలిసిస్ చేసుకొని, రిపోర్ట్ అనాలిసిస్ చేసుకొని హెల్త్ కరెక్షన్స్ అన్ని పాసిబుల్ అవుతాయి. కాబట్టి సో రిజల్ట్స్ అనేవి కమ్యూనిటీలో, వావ్ కమ్యూనిటీలో జరుగుతున్నాయి. సో ఎన్ని డేస్ డైట్ ఉంటుంది అడిగారు క్వశ్చన్ అండి. సో డైట్ అనేది జనరల్గా మనం చెప్పాం కదండి, ఇట్ డిపెండ్స్ అపాన్ వెయిట్ అండి. సో ఆన్ అండ్ యావరేజ్గా ఒక 10 కేజెస్ ప్లస్ వెయిట్ తగ్గాలి అంటే కనుక ఇట్ విల్ టేక్ 3 months టైం. ఆల్మోస్ట్ 20+ కేజెస్ తగ్గాలి అంటే కనుక ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 5+6 months టైం పట్టచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ హెల్త్ కరెక్షన్స్, యువర్ హెల్త్ గోల్స్ అండ్ యువర్ వెయిట్. సో పీసీఓడి రివర్సల్ పాసిబుల్? ఎస్ అండి, పీసీఓడి రివర్సల్ ఖచ్చితంగా పాసిబుల్. చెప్పుకున్నాం కదా, పీసీఓడి అనేది మెయిన్గా సో అనటామికల్ చేంజెస్ వల్ల కొన్ని ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇవన్నీ కూడా పీసీఓడిలో ఉండొచ్చు. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే పీసీఓడి అయితే కనుక ఖచ్చితంగా రివర్సల్ పాసిబుల్. మన దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు, చాలా మంది క్లయింట్స్ ఆఫ్టర్ ద డైట్ హెల్తీగా బేబీని తీసుకునే అవకాశం కూడా ఉందండి. సో డయాబెటీస్ కంట్రోల్ చేయొచ్చా? జోష్న గారు అడిగారండి. ఎస్ అండి, డయాబెటీస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ యొక్క అవసరం అన్నది బయట నుంచి మనకి కావాలి, ఎందుకంటే బాడీలో ప్రొడక్షన్ జరగదు. సో ఖచ్చితంగా ఇన్సులిన్ హార్మోన్ బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ మనం ఏంటంటే ఇన్సులిన్ యొక్క డిపెండెన్సీని మనం స్లోగా ట్యాప్ చేయొచ్చు. మెడికేషన్ ఏదైతే తీసుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 యూనిట్ 30 తీసుకుంటే కనుక మనం డైట్ చేసిన తర్వాత కొంచెం మనం ఇన్సులిన్ అనేది తగ్గించే ఛాన్స్ ఉంటుంది. బట్ అక్కడ రివర్సల్ పాసిబుల్ కాదు. వేరే టైప్ 2 డయాబెటీస్ ఇది అన్నది ఖచ్చితంగా రివర్సల్ పాసిబుల్. ఇందులో కూడా మనకి రీసెంట్ డయాగ్నోసిస్ ఒక 5 years బిఫోర్ డయాగ్నోసిస్ అయితే కనుక డెఫినెట్గా మనం రివర్సల్ పాసిబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ క్రానిక్ అయితే కనుక ఆల్మోస్ట్ 15 years ప్లస్ డయాబెటీస్ కవర్ అవుతుంది టైప్ 2 డయాబెటీస్ అయినప్పుడు కూడా, సో మనం స్లోగా మెడికేషన్ తగ్గించుకుంటూ రావచ్చు. సో ఆ విధంగా మనం పూర్తిగా మెడికేషన్ ఏవైతే 2-3 మెడిసిన్స్ వాడుతున్నారో అక్కడ నుంచి మనం ఒక బేసిక్ డోసెస్ తీసుకునే అవకాశం ఉంటుంది. రీసెంట్ డయాగ్నోసిస్ అయితే కనుక ఖచ్చితంగా మనం వితౌట్ మెడికేషన్ డైట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. సో మీరు కొంచెం మెయింటైన్ చేసుకోగలిగితే టైప్ 2 డయాబెటీస్ అన్నది రివర్సల్ పాసిబుల్. టైప్ 2 డయాబెటీస్ కానీ వెయిట్ ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చాలా కీ అండి. సో మెయింటెనెన్స్ చేసుకున్నట్లయితే కనుక మళ్ళీ మనం మెడికేషన్స్ వరకు వెళ్ళక్కర్లేదు. ఐ హోప్ మీరు ఒక డౌట్ క్లియర్ అనుకుంటున్నానండి జోస్నా గారు. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. సో థైరాయిడ్ రివర్సల్ పాసిబుల్ అని అడుగుతున్నారు. సో థైరాయిడ్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే
ఫంక్షనల్గా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో జనరల్గా మనకి థైరాయిడ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ థైరాయిడ్ వచ్చినట్లయితే కనుక డెఫినెట్గా మనం కొంతమందికి ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ తర్వాత థైరాయిడ్ తగ్గిపోతుంది. సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే థైరాయిడ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ థైరాయిడ్ వస్తే కనుక డెఫినెట్గా మనం రివర్సల్ పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ ఒకవేళ క్రానిక్ అయితే కనుక మనం రివర్సల్ పాసిబుల్ కాదు. అక్కడ మనం వెయిట్ తగ్గించుకోవచ్చు. కొన్ని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా మనం హెల్తీగా ఫ్యాట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో థైరాయిడ్ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ అయితే కనుక రివర్సల్ పాసిబుల్ కాదు. సో ఫంక్షనల్గా ఏదైతే డిస్టర్బెన్స్ ఏదైతే జరిగిందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అయితే మనం డెఫినెట్గా మనం రివర్సల్ అన్నది పాసిబుల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. ఫ్యాటీ లివర్. సో ఫ్యాటీ లివర్ చెప్పమంటున్నారండి. సో ఫ్యాటీ లివర్ చెప్పుకున్నాం కదా మనం. ఫ్యాటీ లివర్ అన్నది జనరల్గా మనకి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ప్రీవియస్గా మనం ఫ్యాటీ లివర్ ఎక్కువ గమనించేవాళ్ళం. సో ఫ్యాటీ లివర్ స్టేజ్ దాటిపోతే కనుక సిరోసిస్ ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్ కండిషన్. సో ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. బట్ నౌ ఏ డేస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది మోస్ట్ కామన్ అయ్యింది. ఇది ఎందువల్ల అంటే సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన దాకా అంతా కూడా బాడీలో ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి సో లివర్ చుట్టూ ముందు చేరిపోతుంది. దాన్నే మనం ఫ్యాటీ లివర్ అంటాం. సో ఏదైతే లివర్ చుట్టూ ఫ్యాట్ చేరిందో దాన్ని కనుక మనం కరిగించగలిగితే ఫ్యాటీ లివర్ స్టేజ్ అనేది ఖచ్చితంగా రివర్సల్ పాసిబుల్ అండి. సో వెయిట్ తగ్గుతున్నారు, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారు క్వశ్చన్ చేశారండి. సో వెయిట్ తగ్గుతున్నారు, పుట్ ఆన్ అవుతున్నారు అంటే దానికి మెయిన్ రీజన్స్ మనం అలా డిస్కస్ చేసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ డైట్స్ ఉన్నాయని ఒప్పుకుంటాను నేను. బట్ ప్రాపర్ సైన్స్ ఫాలో అయితే కనుక వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అనేది అంత ఈజీగా జరగదండి. సో మెయింటెనెన్స్ ఈజ్ కీ. కంపల్సరీగా మెయింటైన్ చేసుకోగలిగితే కనుక వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అంత ఈజీగా జరగదు. సో ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. 2 years నుంచి కూడా నేను సేమ్ వెయిట్లో మెయింటైన్ అవుతున్నాను. నెక్స్ట్. సో ఐ హోప్ ఐ క్లియర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఐ విల్ అన్మ్యూట్ యూ. సో క్వశ్చన్స్ ఏమి లేవంటే కనుక విల్ ఎండ్ ద సెషన్. విల్ వెయిట్ ఫర్ 1 minute. థ్యాంక్ యూ అండి. ఇట్ వాజ్ వెరీ నైస్ ఇంటరాక్టివ్ సెషన్. డెఫినెట్గా మీరు అందరూ క్వశ్చన్స్ అడిగారు. సో మీ లొకేషన్స్ ఎక్కడి నుంచో డిస్కస్ చేసుకున్నాం, అంతా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే కనుక టుడే విల్ డిస్కస్ సో వాట్ ఈస్ ద రీజన్. సో స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో బరువు పెరగడానికి రూట్ కాజ్ ఏంటి తెలుసుకున్నాం. ఇన్ వావ్ కమ్యూనిటీ వీ ఫాలో సైన్స్ ఆఫ్ ఆటోఫేజిస్ తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో వీటిని తెలుసుకొని రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని ఆఫ్టర్ బ్లడ్ రిపోర్ట్స్ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటే డెఫినెట్గా హెల్త్ కరెక్షన్స్ చేసుకునే జర్నీలో మీ వెయిట్ లాస్ అన్నది బై ప్రోడక్ట్గా జరిగే అవకాశం ఉంటుంది. మీరు మళ్ళీ ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు, మెయింటైన్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇన్ అవర్ వావ్ కమ్యూనిటీ విల్ గివ్ ఆల్సో మెయింటెనెన్స్ ప్లాన్. హౌ టు మెయింటైన్ చేసుకోగలిగితే కనుక ఇంకా మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వం కదా, అదే మెయిన్ కదా. ఎందుకంటే వెయిట్ తమ డైట్స్ చేస్తారు, మళ్ళీ వెంటనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నారు. బట్ సో చాలా మంది వావ్ కమ్యూనిటీ డైట్ చేసిన తర్వాత వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవ్వట్లేదు అంటే కనుక మనం హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటాం కాబట్టి. సో వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అంటే అంత ఈజీగా జరగదు. సో ఇట్ వాజ్ నైట్ సెషన్ అండి. సో ఇంకెవరు క్వశ్చన్స్ అడగలేదు. ఐ హోప్ ఐ క్లియర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ హూ హ్యావ్ ఆస్క్డ్. Thank you for the wonderful session. Signing off. A great evening. Thank you.